సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ అండి. లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు మళ్ళీ ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది జూబ్లీహిల్స్లో. సో జూబ్లీహిల్స్ అంటే మాగంటి గోపీనాథ్ గారు దాదాపుగా 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆయన అనారోగ్య కారణంగా ఆయన చనిపోవడం జరిగింది. సో ఏంటి పరిస్థితి ఇప్పుడు? మరి ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ 3 పార్టీలు గట్టిగానే ఉన్నాయి. ఎలా ఉంది పరిస్థితి? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే మాగంటి గోపీనాథ్ గారు అయితే బాగానే చేశారు డెవలప్మెంట్లు ఇక్కడ. ఓకే. ఇప్పుడు మారుతినగర్ కాలనీలో సిసి రోడ్లు వేయించినాడు, ఇక్కడ మన వినాయక నగర్లో వేయించినాడు. ఆయన కూడా బాగానే డెవలప్మెంట్ చేస్తున్నారు. జనాలు ఇప్పుడు గుర్తుపట్టాలి ఏంటిదంటే ఎవరైతే మనకు బాగా చేస్తున్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మరి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మన వాళ్ళ మిస్సెస్ సునీత గారు, ఎవరు మాగంటి గోపీనాథ్. తర్వాత బీజేపీ పార్టీ నుంచి ఆయన లంకల దీపక్ రెడ్డి గారు. సో ఎట్లా ఉండబోతుంది? ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉంది? మాగంటి గోపీనాథ్ గారికి ఎక్కువ మన ఆడవాళ్ళ లేడీస్ ప్రకారంగా చూస్తానైతే సెంటిమెంట్ ప్రకారంగా అయితే ఆమెకే సింపతి చూపిస్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఆమెనే గెలుస్తుంది వచ్చారు అనుకుంటాం. నవీన్ యాదవ్ గారికి అవకాశం అంటే ఆయన ఇది వరకు మన మన మజ్లిస్ పార్టీ నుంచి నిలబడ్డాడు, ఎంఐఎంగా నిలబడ్డాడు. అక్కడ 2nd ప్లేస్ వచ్చింది ఆయనది. అంటే ఇంచుమించు ఆయనకు కూడా సింపతి పెరుగుతుంది. కానీ ఏంటంటే ఫస్ట్ టైం కదా ఆయన, మరి అటువంటి డెవలప్మెంట్ చేస్తారో లేదో తెలియదు మనకి. అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ అదే అంటున్నాను, అధికార పార్టీ వాళ్ళే మనకి ఇక్కడ సీసీ రోడ్లు వేయించినాడు మొన్న రీసెంట్గా ఈ ఎలక్షన్ కూడా రాకముందుకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సింపతి ఆ లేడీస్ ప్రకారంగా చూస్తే ఏంటంటే సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్నదండి. సో నా ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మేము సర్వే చేసిన లెక్క ప్రకారం నవీన్కి అవకాశం ఉంటే, ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ అవకాశం ఉంటుందని మాట్లాడారు. అదే అంటున్నాను, అధికార పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు పనులు చేస్తున్నారు. అక్కడ కొద్దిగా ఏంటంటే ఇప్పుడు సీసీ రోడ్లు కానీ వాటర్ సంబంధించిన వాటర్ డిపార్ట్మెంట్ కానీ అవి ఎలక్ట్రిసిటీకి పనులు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ స్థానం దక్కించుకోవడానికి అట్లా ఏదైతే ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఆ స్థానం అధికార పార్టీ కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ లేడీస్ ప్రకారంగా సింపతి అయితే మాగంటి గోపీనాథ్ భార్యకే కనబడుతుంది. నవీన్ యాదవ్ గారికి మాగంటి గోపీనాథ్ గారి మిసెస్కి ఉంటుంది ఖచ్చితంగా. ఇద్దరు కాంపిటీషన్ బాగుంటుందండి. బీజేపీ ఏముంటుందా సార్? బీజేపీ అంటే ఇక 3rd ప్లేస్ భావిస్తున్నారు. ఉండాలి, జనాల మీద ఉన్నది, మనం ఎట్లా చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు అధికార పార్టీ ఉన్నది, ఆమె మాగంటి గోపీనాథ్ గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇద్దరికీ కనబడుతుంది. కానీ మీరేమనుకుంటారు మీ మనసులో? అంటే కొత్తగా ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తున్నారు కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉన్నది, బాగుంటుంది. ఆయన కూడా కష్టపడుతున్నారు. ఆయన కూడా పర్సనల్గా తెలుసు ఆయన మీకు? లేదండి, లేదు. కానీ మాకు పర్సనల్ అంటే వేరే వాళ్ళ ద్వారా తెలుసు. ఇది వరకు వాళ్ళ నాన్న మాకు పరిచయం, చిన్న శ్రీశైలం గారు మాకు పరిచయం. మనం ఇక నవీన్ యాదవ్ గారు మాకు పెద్దగా పరిచయం లేదండి. ఒకసారి అయితే అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు? ఇద్దాం అనుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గురు.